పొద్దున్నే లేవగానే సూర్యుడు గుండ్రంగా అందంగా కనిపించిండు. అందుకని ఇలా షూట్ చేశాను. ఇంకా నా పనికి టైం అయిందండి. బట్టలు నానేసాను. గిన్నెలు కూడా పెట్టేసుకున్నాను తోమడానికి. బ్రష్ చేస్తున్నాడు. కాసేపు అలా కూర్చొని కాఫీ తాగుదామని మా చిట్టి తల్లికి అయితే వామ్ వాటర్ పెట్టడానికి అయితే నేను పొయ్యిని వెలిగించడానికి కవర్లు తీసుకొచ్చి ఇలా నేను పొయ్యి ముట్టిస్తున్నాను. పొయ్యి మీద వాటర్ అయితే బాగుంటుందని, బాడీకి కూడా మంచిదని, హీటర్ వాటర్ కంటే పొయ్యి మీద వాటర్ చాలా మంచిదని మేము ఎక్కువ ఈ వామ్ వాటర్ పొయ్యి మీద కట్టెలు పెట్టి వేడి చేసిన వాటర్ని మా పిల్లలకి ఎక్కువగా పోస్తాము. గ్యాస్ మీద పెడితేనేమో గ్యాస్ ఖర్చు అవుతుంది ఎందుకు అని ఇలా కట్టెల పొయ్యి మీద పెట్టాను. ఇంకా నేనేమో బ్రష్ చేసుకుంటున్నాను. ఇలా వామ్ వాటర్ పెడితే పిల్లలకి చాలా మంచిది. వాటర్ కూడా అదో రకమైన టేస్ట్ ఉంటాయండి, కానీ బాగుంటాయి పొయ్యి మీద వాటరే చిన్న పిల్లలకి. అందుకని నేను పొద్దున్నే ఇలా వాటర్ పెట్టేస్తున్నాను మా చిట్టి తల్లి కోసమని. మా చిట్టి తల్లి అయితే ఇంకా అరుపులు కేకలు అల్లరి చేస్తూనే ఉంది. భలే ఆడుకుంటుందండి. చూడండి మీరే, మా పిల్లోడైతే అలానే పడుకున్నాడు. సర్లే పడుకొని అని నేను వదిలేసాను. వీడు లేస్తే అల్లరి చేశాడు పని చేసుకొని ఇవ్వడని. ఇంకా నేనైతే ఇవాళ టిఫిన్ వచ్చేసి ఉప్మా రెడీ చేసి పెట్టానండి. మా చిట్టి తల్లికి స్నానం కూడా అయిపోయింది, తను కూడా పడుకుంది. ఇంకా నా పని ఇంకా ఫాస్ట్గా చేసుకుంటే అయిపోతుంది అని తను పడుకున్నప్పుడే నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇలా నేను ఆవకాయ ఉప్మా పెట్టేసుకున్నానండి. బట్టలు కూడా ఉతికేసాను. బట్టల పని కూడా కంప్లీట్ అయిపోయింది. త్వరగా చేసేసుకున్నాను. ఇలా త్వరగా చేసేసుకొని, ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడైనా ఇక్కడ కూర్చొనే తింటా. ఇక్కడ కూర్చొని తింటే చాలా తృప్తి ఉంటుంది. ఇంకోటిగా ఇక్కడ చెట్లు ఉన్నాయి కదండి ఫ్రెండ్స్, ఈ చెట్ల నీడకు తినాలంటే చాలా కోరిక. ఎప్పుడైనా ఇంట్లో తింటే తృప్తి ఉండదు, కానీ నాకు ఇక్కడ కూర్చొని తింటే మాత్రం చాలా తృప్తి ఉంటుందండి. చెట్ల కింద నీడ గాలి తింటుంటే ఉంటుంది, మస్తుగా ఉంటుందండి. చాలా ఆహ్లాదంగా ఈ వాతావరణానికి తింటుంటే ఇంకా మంచిగా తినాలి అనిపిస్తుంది. వీళ్ళు తిన్నారా అని పలకరిస్తుంటే ఆ పల్లెటూరు తీరే వేరండి సిటీలో కంటే. అప్పటికి లంచ్ టైం అయిపోయింది. ఇంకా నేను లంచ్ ప్రిపేర్ చేయడానికైతే వంటగదికి అయితే వెళ్ళాను. బియ్యం తీసుకొచ్చానండి. బియ్యం తీసుకొచ్చి అక్కడ దుమ్ము ఉన్నాయి, పురుగులు ఉన్నాయి, అలానే మెరికలు కూడా ఉన్నాయని ఇలా చూస్తున్నాను. బియ్యాన్ని చూసి వాటిని క్లీన్ చేసి వాటర్లో వేసి కడిగానండి. చాటలో వేసి బాగా చెరిగాను. ఆ దుమ్మంతా వెళ్ళిపోయింది. తర్వాత ఇంకా పచ్చడికని నేను రెడీ చేసేసుకున్నాను. ఇవాళ అయితే మా ఇంట్లో రెసిపీ వచ్చేసి గోంగూర రెసిపీ చేశానండి. గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది. ఇంకోటి పుల్లగా ఉంటుంది కాబట్టి దాన్ని అలానే తినాలనిపిస్తుంది. పప్పు చేయకుండా పప్పులో అంత పుల్లగా అనిపించదని నేను పచ్చడి పెట్టేశాను. ఒక్క పూటకి అయిపోయిందండి. నేను ఎలా తయారు చేశానో చూడండి. నేను ఇవాళ చూపిస్తాను గోంగూర పచ్చడిని. టేస్టీగా యమ్మీగా చాలా టేస్టీగా ఉందండి. మాటల్లో చెప్పలేము. ఏదైనా అద్భుతం సైలెంట్గానే ఉంటుంది, కానీ అది ఉద్భవించినాక దాని పవర్ ఏంటో మనకు అర్థమవుతుంది అన్నట్టు ఈ పచ్చడి ఉందండి. ఇలా నేను రోట్లోనే నూరానండి. పచ్చిమిర్చిని అయితే పచ్చివాసన పోయిన తర్వాత ఆయిల్ లేకుండా బాగా వేయించిన తర్వాత సాల్ట్ వేసి ఇలా బాగా దంచిన తర్వాత గోంగూర కూడా యాడ్ చేశానండి. యాడ్ చేసి ఇలా బాగా దంచానండి. దంచి ఇలా రోట్లో వేసి దంచితే చాలా టేస్ట్ వస్తుందండి. ఇంకోటి మా పిల్లలకు కూడా చాలా ఇష్టం.
అదేంటో తెలియదు కానీ మా కన్నగాడు కూడా ఎప్పుడు పచ్చళ్ళు తినేవాడు కాదు, కానీ ఈ గోంగూర పచ్చడి తినిపిస్తే బాగా బాగా తిన్నాడండి. బాగా అంటే లైట్గా తిన్నాడు. వాడికి కూడా నచ్చిందేమో కావచ్చు, అందుకని ఇవాళ తిన్నాడు రోటి పచ్చడిని. ఇలా చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా ఈ రోటి పచ్చడిని రోట్లో చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఏదైనా పచ్చడిని మనం రోట్లో నూరుకుంటే ఆ టేస్టే వేరుంటుంది. ఇంకేంటి ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మా ఛానల్ని వాచ్ చేస్తున్నారా? మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. పుల్లగా కారంగా బాగుందండి పచ్చడి. రోడ్లో ఉంటా టేస్టే వేరబ్బా. ఇలా ప్రిపేర్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పోపు దినుసులు వేసి డ్రై మిర్చీస్ వేసి ఇలా పోపు వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకోటి ఇంట్లో సీక్రెట్ ఏంటంటే, మనము ఆనియన్ని పచ్చిదాన్నే వేసి దంచే కన్నా కట్ చేసుకుని వేసుకొని తింటుంటే అవి తగులుతుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని నేను చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసేసుకున్నానండి ఆనియన్స్ అయితే. మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఒకవేళ మీరు కొత్తగా ఛానల్ పెట్టినట్లయితే మీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాను. కామెంట్ బాక్స్లో మీ లింక్ నాకు షేర్ చేయండి, కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు. ఇలా చేసుకొని తింటే నిల్వ కూడా ఉంటుందండి, ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది పచ్చడిని. వాటర్ వేయకుండా చేశాను కదా, చూసారు కదా మీరు. నేనైతే ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వీటిని కూడా దానిలో యాడ్ చేసి బాగా కలపాలి. కలిపితే టేస్ట్ మంచిగా ఉంటుందండి. చెప్పలేని అద్భుతం అంటే ఇదే అని అనిపిస్తుంది నాకైతే. చాలా చాలా టేస్టీగా ఉంది, మీకు కూడా టేస్టీగా ఉంటుంది. అన్ని ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరైతే ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. రోటి పచ్చడి అయితే రోట్లోనే, ఏ పచ్చడినైనా రోట్లో నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. రియల్గా చెప్తున్నా, చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే హైలైట్ ఉందండి. పుల్ల అంటే చాలా ఇష్టం అండి, ఎవరికి ఇష్టం గోంగూర పచ్చడి. డ్రై మిర్చి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది.